ఆదోని పట్టణ బీజేపీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఈరోజు మనకు కోట్ల ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ గురించి మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత దాని యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి బీజేపీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి శ్రీ కునీరి నీలకంఠ గారు ఉన్నారు. అలాగే మన ఆదోని వ్యాపారవేత్త శ్రీ విటా రమేష్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ మండలాధ్యక్షులు శ్రీ పూర్వ గోపి గారు ఉన్నారు. అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శి రమేష్ ఆచార్య గారు తెలుపుతూ ఈ యొక్క ప్యాకేజ్ గురించి అలాగే దీంట్లో ఇంకా ఏమైనా సందేహాలు సూచనలు ఇవ్వాలి మన మన రమేష్ సార్ గారికి నమస్కారం. ఈరోజు మన మోదీ గారు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా రెండో సంవత్సరం ముగించుకున్నాము. ఈ 4-5 నెలల్లో కరోనా వైరస్ కారణంగా దేశ విదేశాల్లో కూడా మనం అన్ని రకాలుగా స్తంభం చేశాయి. ఈ పరిస్థితిలో కూడా ప్రతి ఒక్క విదేశాల లీడర్స్ అందరూ మన మోదీ గారు పద్ధతి అంటే ఎట్లా కంట్రోల్ చేయాలనే కరోనా వైరస్ అనే పద్ధతి ఫస్ట్ స్టెప్ వేసినందుకు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడ్డారు. సో మనం ఫస్ట్ 48 రోజులు లాక్డౌన్ చేశాం. అదే మనకు చాలా ప్లస్ పాయింట్. లేకుంటే ఇతర దేశాల్లో చాలా ఫాస్ట్గా వ్యాపించి చాలా మరణాలు జరిగాయి, కానీ ఇండియాలో అది జరగలేదు. సో ఈ యొక్క కాలంలో ప్రతి ఒక్కరు భారతీయుల్లో ఈ యొక్క లాక్డౌన్ కారణంగా కరోనా వైరస్ కారణంగా మనము చాలామంది బాధపడాం, పరిశ్రమలు పడినాయి, వ్యాపారాలు లేవు, జనాలకి బిజినెస్ అదే ఎంప్లాయ్మెంట్స్ లేవు. ఈ కారణంగా మోదీ గారు ఒక ఆలోచన చేశారు. మనం సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకుంటాం ఈ టైంలో అనేది ఒక చక్కగా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ భారతీయులకి ఏదో రూపంలో హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికి దాంట్లో కొన్ని మనము ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన అనౌన్స్ చేసింది ప్రధానమంత్రి గరీబ్ పథకం కింద 1,70,000 కోట్లు దాన్ని అనౌన్స్ చేశారు. అది ఏమంటే ప్రతి ఒక్క పేద అంటే వైట్ కార్డ్ హోల్డర్ వాళ్ళకి 500 రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగా 3 times చేశారు. సో అది కాక మన రేషన్ 3 నెలలు ఇచ్చారు. మార్చ్, ఏప్రిల్, మే 2 times ఇన్ అ మంత్. అలాగా ఆదుకున్నారు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు కనుక వారు చాలామందికి ఆదుకున్నారు. సో అది కాక ఈ యొక్క సమయంలో మనందరికీ తెలుసు చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా లేబర్స్ వారి స్వస్థలం వెళ్ళిపోయారు. సో ఆ దాని నుంచి చాలా పరిశ్రమలు మూతపడినాయి. సో వారికి ఇండస్ట్రీస్ హెల్ప్ చేయాలనేది ఒక 3 లక్షల కోట్లు ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. అంటే ఎంఎస్ఎంఈ మీడియం స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ కింద వారికి 3 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. సో అది ఆల్రెడీ ఈ యొక్క పరిశ్రమలో ప్రతి ఒక్క పరిశ్రమ లేకుంటే బిజినెస్ అయినా ఏదో రూపంలో అయినా బ్యాంక్స్లో లోన్ తీసుకుని ఉంటారు. సో ఆ లోన్ ఈ యొక్క సమయంలో వ్యక్తి అయినా మనకి ఇది చేస్తే ఇమీడియట్ 5 daysలో లోన్ క్లిక్ చేశారు.
సో అలా 3 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఈ రోజుకి చాలామంది ఇంకా ఎందుకంటే పెద్ద పెద్ద ఏరియాలో ఇండస్ట్రీలో ఇంట్లోనే ఉంటారు కనుక 1,20,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. దాంట్లో 70,000 కోట్లు ఆల్రెడీ క్రెడిట్ అయిపోయినాయి. సో ఇలా చాలామంది ఆదుకున్నారు. అది కాక చాలామంది పరిశ్రమలో పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కడతారు. సో అది కూడా 6 నెలలు ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయర్స్ ఇద్దరిది, ఎంప్లాయర్స్ ఇద్దరిది గవర్నమెంటే కడతాం, చిన్న పరిశ్రమ పోటీ. సో ఇలాగా అన్ని రకాలుగా మన మోదీ గారు ఆలోచించి మన భారతదేశం మన డెవలప్మెంట్ కంట్రీ లాగా చేయాలని ఉద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ ఫాలో చేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో హెల్ప్ చేశారు. ఇంకా ఇవాళ మనం రేషన్ ఆ రోజు 3 నెలలే ఇచ్చారు. ఇవాళ అదనంగా 5 నెలలు అడిషనల్ అనౌన్స్ చేశారు అప్ టు నవంబర్ వరకు. సో దాని నుంచి మన బడ్జెట్ 90,000 కోట్లు దాని నుంచి మనకి సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. సో ఈ యొక్క దేశాన్ని మనము మోదీ గారు లాస్ట్ ఇయర్ చెప్పినట్లు 5 ట్రిలియన్ ఎకానమీ, ఇవాళ మనం 3 ట్రిలియన్లో ఉంటాం. 5 ట్రిలియన్ కోట్ల ఎకానమీ మనం డెవలప్ చేయాలని ఆశతో ఈ యొక్క స్కీమ్స్ ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా ఇంకా అందించేటట్లా అనౌన్స్ చేశారు. సో మనకి ఈ కింద ఇంకా కొన్ని మన నీలకంఠ గారు కొన్ని అనౌన్స్ చేస్తారు. ఇట్లు నా పేరు పిట్టా రమేష్. పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. నాకు ఎడమవైపు కూర్చున్నటువంటి పెద్దలు పిట్టా రమేశయ్య గారు రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మరియు అటు చివరకు కూర్చున్నటువంటి వారు రమేష్ ఆచారి, భారతీయ జనతా పార్టీ నగర ప్రధాన కార్యదర్శి, నాకు కుడివైపు కూర్చున్నటువంటి వారు కురువ వేణుగోపాల్, ఆదోని రూరల్ మండల అధ్యక్షుడు. మరొకసారి పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి చేయుత గురించి వివరిద్దామని చెప్పి ఈరోజు మనం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ కింద భారత్ ప్యాకేజీ ప్రకటించడం జరిగింది మన నరేంద్ర మోడీ గారి ద్వారా. అనేక మంది సందేహాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. 20 లక్షల కోట్లు అంటే ఉపాధి ఎంతమందికి ఈ యొక్క ఉపాధి లబ్ధి చేకూరిందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే దాదాపు 130 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి ఈ యొక్క లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇవన్నీ కూడా మనం మామూలుగా డబ్బు రూపంలో కాకుండా ధాన్యాల రూపంలో పంపిణీ చేయడం జరిగింది. అందరు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారానే ఇది యొక్క జరుగుతాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఆల్రెడీ 3 నెలలు ఈ యొక్క రేషన్ అందించడం జరిగింది. వచ్చే 5 నెలలు కూడా ఈ యొక్క ప్యాకేజీ ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఉజ్వల పథకం కింద అనేక మంది మనం గ్యాస్ అప్లై చేసుకున్నాం, సబ్సిడీ కూడా పొందుతున్నాం. మరి ఇటువంటి వాళ్ళకి ఈ యొక్క సందర్భంలో ఇది కూడా ఇబ్బంది కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏం చేయించినామంటే ఎవరైతే సబ్సిడీ మన యొక్క ఉజ్వల పథకం మీద ఎవరైతే గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బు వేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మహిళలు జనధన్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా వారి యొక్క అకౌంట్ లో 64,500 కోట్ల రూపాయలు పంపడం జరిగింది. ఇకపోతే మనందరం తెలుసు ఈ యొక్క మహిళల అకౌంట్ లో 30,611 కోట్లు మనం లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇకపోతే మొన్ననే కొత్తగా ఒక పథకం కూడా తీసుకురావడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే రోడ్ సైడ్ చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో, తోపుడు బండ్లలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనిషికి ఒక వర్తకులకు ఒకరికి 10,000 చెప్పడం ఇప్పుడు కూడా 50 లక్షల మందికి యొక్క బెనిఫిట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా
తనఖా లెక్కన రుణాలు మంజూరు కావడానికి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి 3,699 కోట్లు మంజూరు అయితే 2,076 కోట్లు మనం విడుదల చేయడం జరిగింది. తర్వాత చిన్న పరిశ్రమలకి 30 లక్షల చిన్న పరిశ్రమలకి 1 లక్ష కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద చిన్న పరిశ్రమలకి 20,20,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ విధంగా అన్ని కూడా సుదీర్ఘంగా మేము యొక్క కరపత్రం వేసి మీ అందరికి ఇస్తా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో రెండే విషయాలు చెప్పదలుచుకున్న, అనేక రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి యొక్క ప్యాకేజీని సద్వినియోగం చేసుకుని వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం ఆలోచించినట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయతని తీసుకోవడం విఫలమైతే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న టీడీపీ కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పడంలో వెనకబడి ఇద్దరు రాజకీయ సంబంధించినటువంటి కొట్లాటలు మనం పేపర్లో చూస్తున్నాం. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, రాష్ట్ర ప్రజలకు మనం ఏ విధంగా సహాయ సహకారం అందించడానికి పక్కకు పెట్టేసి నువ్వెంత అవినీతి చేసినావు అని చెప్పేసి ఇద్దరు పోట్లాడుకోవడం సరిపోయింది. కానీ ఈరోజు వాస్తవంగా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా అనేక లక్షల మందికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక రకమైనటువంటి సహాయ సహకారాలు అందించి ప్రత్యక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఇక కొన్ని ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి అనేక నిధుల్ని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం నిధులుగా వారు చెప్పుకోవడం చూస్తుంటే చాలా సిగ్గుగా వారు ఈ యొక్క విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి భారతదేశం ఇటువంటి సందర్భం నిలబడగలుగుతుంది అని చెప్పి మేధావులు ఆలోచించిన తర్వాత ఏదైతే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నటువంటి లోకల్ ఫర్ వోకల్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా మనం చిన్న పరిశ్రమలు లోకల్ గానే పెట్టుకుని మనం స్వదేశీ స్వావలంబన దిశగా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలి. మరియు కొత్తగా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి స్వాగతం చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తూ, మరీ ముఖ్యంగా పెద్ద ఇండస్ట్రీలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఒక్క వెంటిలేటర్ కిట్ కూడా తయారు చేయలేనటువంటి మనము ఈరోజు 50,000 కిట్లను తయారు చేసి ఆల్రెడీ ప్రతిరోజు కూడా వాటి యొక్క ప్రొడక్షన్ పెంచేటటువంటి స్థాయికి మేక్ ఇన్ ఇండియా ద్వారా వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరియు రాబోయే రోజుల్లో స్వదేశీ యొక్క నినాదాన్ని ముందుకు తీసుకుపోయి ఏదైతే 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనేక వర్గాలకి మనం కల్పించినప్పుడు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్తాం. చివరిగా 2 విషయాలు. ఒకటి, ఈరోజు మన్రేగా కింద ఉపాధి హామీ పథకం కింద మనము అనేక మంది కొత్త వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళకి ఉపాధి హామీ కల్పిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా రైతుల కోసం మనం చూస్తా ఉన్నాం. రైతే రాజని అనేక సందర్భాలు అనేక పార్టీలు చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎప్పుడైతే 2014లో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రైతులకి ఇబ్బంది లేకుండా యూరియాని సప్లై చేసినటువంటి ఘనత అయినది. అదేవిధంగా ఒకే దేశం ఒకే మార్కెట్ విధాన్ని ప్రవేశపెట్టి రైతులు నేరుగా తమ పంటను ఏ మార్కెట్ లోనైనా అమ్ముకునేటటువంటిగా వారికి వెసులుబాటు కల్పించి రైతుల పంట అత్యధిక మద్దతు ధర వచ్చేలాగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అనేక సందర్భాల్లో మనం రక్షణకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కూడా మనం ఆలోచించినట్లయితే దీన్ని కూడా దేశీయంగా తయారు చేసేటట్టు రక్షణ ఉత్పత్తులు దేశీయం సంబంధించినటువంటి పరిశ్రమలు లేకపోతే దేశం సంబంధించిన వ్యక్తులు వాళ్ళు తయారు చేసే విధంగా ప్రోత్సహించి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అదే వోకల్ ఫర్ లోకల్ మనం తయారు చేసుకునే విధంగా ఇది తీసుకోబోతున్నందుకు ఈ అన్ని విషయాలు కూడా ప్రజలకు మనం చేరవేసి ఈ యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకోబోతాం. ఈ యొక్క ఆత్మ నిర్భర్ అనే ప్యాకేజ్ తో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తిరిగి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి రాత్రి పగలు కష్టపడుతున్నటువంటి ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ఇంత మంచి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినటువంటి శ్రీ నిర్మలా సీతారామన్ గారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా కరోనా సందర్భంగా ఏదైతే వలసలు అనేటటువంటి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అనేక మంది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్తున్న సందర్భం వాళ్ళందరికీ కూడా ఉచితంగా వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క స్వగృహాలకు వెళ్లేలాగా ప్రయత్నమే చేయడం కాకుండా వాళ్ళని
పంపడం జరిగింది. దాంతో పాటుగా మీరు మొన్ననే మనందరం గమనించాం, ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి యోగి యొక్క సర్కారు ఎవరైతే వలస కార్మికులు వచ్చారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఆవాసాన్ని అంటే ఇల్లుని ఏర్పాటు చేసే విధంగా మరియు వారికి పనిని కల్పించే దిశగా అనేక కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి, అందులో మనం ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే మొన్ననే 200 కోట్ల యొక్క మామిడి పండ్లను వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఇతర దేశాలకి. ఆ విధంగా అనేక రకమైన వెసులుబాటు కల్పించి ఆ రాష్ట్రం యొక్క కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని సద్వినియోగపరుచుకుని ముందుకు వెళ్తున్న సందర్భంలో మేము రాజకీయాల అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అనేక అవినీతి చేస్తున్న సందర్భంలో ఈ మధ్య మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఫ్లాట్లు మంజూరు చేయాలనే ఉద్దేశంలో అత్యుత్సాహంతో మొన్ననే 8వ తేదీ 25 లక్షల మందికి మేము ఇస్తామని చెప్పి బడాయి చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీరా సమయం వచ్చేపాటికి ఆయన ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది, కోర్టు ఉందని చెప్పి మీనమేషాలు ఎక్కేసి ఆ యొక్క పనిని వాయిదా వేసుకున్నప్పుడు మనం ఆలోచించినట్లయితే వీళ్ళ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎంత ఉన్నా మేము ప్రచారం చేసుకోవాలి, ఓట్లు దండుకోవాలి తప్ప మనం వాస్తవంగా ప్రజలకి చేసేటటువంటి పని ఏదైనా ఉందని చెప్పి ఆలోచించడం లేదు. ఆ యొక్క ప్లాట్ల విషయంలో కూడా అనేక అవినీతి జరిగిందని చెప్పి ఈ మధ్యనే మనం పేపర్లు చూసినటువంటి సంఘటన. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకటే చేస్తా ఉంది, చెప్పిందే చేస్తున్నాం, చేసిందే చెప్తున్నాం. కాబట్టి ఈ యొక్క 20 లక్షల కోట్ల ప్యాకేజీ మేము ఏ విధంగా మనం ప్రజలకు అందజేస్తున్నామో, ఏ విభాగాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాం వివరంగా ఈ యొక్క కరపత్రంలో మేము ముద్రించి అందరూ కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి మరొకసారి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క